రైలు కూడాని. ఇక చూడండి, ఇక తల్లి దగ్గరికి వచ్చాను. అమ్మా కొంచెం మరి రొయ్యలు చేసి పెట్టాలన్నాను. సరే నాన్న చేస్తానన్నది. 30 రూపాయలు అడిగిందండి. నేను 20 ఇస్తానన్నాను. సరే బాబు అయితే ఇచ్చే అన్నదండి. మరి కానీ ఒకటండి, ఈ తల్లి కష్టం చాలా కష్టం అండి. ఈ ఎండలో అలా రైలు వల్ల ఉన్నది చాలా కష్టం అండి. మరి దాన్ని బట్టి మనం ఒకసారి అర్థం చేసుకుని 20 రూపాయలు 30 రూపాయల కోసం కాకుండా వాడు ఎంత అడిగితే అంత ఇవ్వడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం 20 రూపాయలు టిఫిన్ తిన్నంత కూడా ఉండదు. కానీ వీడి దగ్గర రాకపోతే మనం బేరాలు ఆడతాం. ఒక్కసారి మనం ఆలోచించండి. 20 రూపాయలు పెద్ద మనకి లెక్కే కాదు. సో వాడు అడిగినంత ఇవ్వండి. అలాగే మా అమ్మగారిని ఒక డైలాగ్ వేసాను. మా అమ్మగారు రొయ్యలు వల్లాలంటే PhD చేశారా అని అడిగాను. లేదు నాన్న, అలాగా ఇంటికాడ పెళ్ళి అయిన తర్వాత కత్తిపేట దగ్గర కూర్చోబెట్టి అలా వాళ్ళ మనీ ఊరు అలా నేర్చుకున్నానని నాతో ఎట్టకరంగా సమాధానం చెప్పింది. నేను కూడా కొంచెం నవ్వాను. మొత్తానికైతే మన రొయ్యలు రెడీ. ఇప్పుడు ఇంటికి వెళ్ళి క్లీన్ చేసుకుని వండుకొని తినేయడమే. ఇంకా వండిన తర్వాత చూపిస్తాను. థ్యాంక్ యూ, బాయ్.